హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. వెల్కమ్ టు విజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పండుగ పొయ్యిగురండి. చాలా టేస్టీగా ఎంతో రుచికరంగా ఉండి ఈ పండుగ పొయ్యిగురు రెసిపీ చేసేద్దాం వచ్చేయండి. ముందుగా 3 ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి చీల్చి పెట్టుకోవాలండి. అలాగే చేపలు చక్కగా కడిగి వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ లైట్గా వేసి మసాలా పట్టి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకుందామండి. ఇది మిక్సీ చేసుకుంటున్నానండి నేను. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, కానీ మిక్సీలో కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందామండి. ఉల్లిపాయని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. చేపలంటే ఇష్టపడే వారికి, అసలు ముళ్ళు అంటే భయపడే వారికి వరప్రసాదం లాంటిదండి పండుగ పొయ్యిగురు రెసిపీ. ఈ రెసిపీ గోదావరి జిల్లాలోనే ఫేమస్ వంటకం అండి ఇది. మనం ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలని మనం మిక్సీ పట్టుకుందాం వచ్చేయండి. దీన్ని మసాలా తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ముందు ఉల్లిపాయ మాత్రం కొంచెం మనం బరకగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా కాకుండా ఉల్లిపాయలు, లేదంటే చాలా సన్నగా అయినా తరిగి పెట్టుకున్నా పర్లేదండి. లేదేలా మిక్సీలో ఈ రకంగా మనం చేసుకున్నా సరిపోతుందండి. బాగా పేస్ట్లా కాకుండా ఇలా కట్ చేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. బాండీలో మనం తగినంత మన కర్రీకి కావలసినంత ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఆయిల్ ఎక్కువే పడుతుందండి, 2-3 కప్స్ పైనే పడుతుంది. ఎందుకంటే చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని బాగా చిటపటలాడిన తర్వాత ఇందులో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని దీన్ని వేపించుకుందాం. ఇది కలుపుకుందామండి. ఇదే మిక్సీ జార్లో మనం మసాలా ఏమేమి కలుపుకోవాలో మీకు చూపిస్తాను. ఇందులో దాచిన చెక్క, లవంగాలు, అలాగే యాలక్కాయలు, అలాగే మనం కొంచెం గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి, కొంచెం నేను ముందుగా మిక్సీ చేసి పట్టుకున్న జీడిపప్పు, గసగసాల పేస్ట్ అండి ఇది. ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని మనం మిక్సీ పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇందులోనే వేసేసానండి. ఇది మిక్సీ చేసి మనం మెత్తగా ఫోర్స్గా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి దీన్ని. అందుకే నేను ముందు ఉల్లిపాయలతో పాటు ఈ మసాలా వేయలేదు. మనం కొంతమంది ఏంటంటే ఉల్లిపాయతో పాటు ఈ మసాలా వేసేస్తే మరీ ఉల్లిపాయ కూడా బాగా పేస్ట్ అయిపోతుంది. మరీ పేస్ట్ అయిపోయినా అంత టేస్ట్ బాగోదండి. మనం ఇలా మిక్సీ పట్టుకోనండి, దీన్ని వాటర్ వేసుకొని కొంచెం చూసుకోనండి బాగా మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగాను. మనకి చేపలు ఇగురు కాబట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలామంది అండి చేపలంటే ఇష్టపడేవారు చాలామంది ఉంటారండి. అసలు ముళ్ళుంటే భయపడే వారికి వరప్రసాదం లాంటిది పండుగ పొయ్యిగురు రెసిపీ అండి. ఈ గోదావరి జిల్లాలోనండి ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఈ పండుగప్ప ఫిష్ అన్నది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కటే ముళ్ళు ఉంటుందండి, పెద్ద ముళ్ళు. మనం ఉల్లిపాయ ఇది మసాలా పేస్ట్ చేసుకునేలోపు ఉల్లిపాయ చక్క వేగిపోయింది కదండి. ఈ ఏదైతే మసాలా మిక్సీ పట్టుకున్నామో అదంతా కూడా ఇందులో ఉల్లిపాయలో మనం వేసేసుకుందాం. వేగుతున్న ఉల్లిపాయలు వేసేసుకొని దీన్ని కలుపుకుందామండి. ఈ మసాలా ముద్దను కూడా వేసేసాను. ఇది ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఈ లోపండి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోనండి బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టుకుందామండి. నేనైతే పసుపు వేసేసి బాగా కలుపుతున్నాను. ఇది బాగా వేగాలన్నమాట. కొంచెం ఆయిల్ లైట్గా పైకి తేలేదాగా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి ఆనియన్స్ మిక్చర్ అంతా కూడా కొంచెం అలా వచ్చే వరకు వేపనివ్వాలి. ఈలోపు మనం పచ్చిమిరపకాయలు కూడా చీల్చి అందులో వేసేస్తున్నానండి. ఈలోపు అది అలా మగ్గుతుంది. మూత పెట్టాను. ఈలోపు ఈ మగ్గిన దాంట్లో చూసారా బాగా మగ్గిపోయిందండి. మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో ఈ చేప ముక్కలను ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలండి. చేప ముక్కలను ఒక్కొక్కటి తీసి వేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత ఇంకొకసారి దీన్ని మనం గరిటెతో కలపకుండానండి, చాలాసార్లు చెప్పాను కదా, చేప ముక్కలు వేసిన తర్వాత ఎప్పుడు కూడా మనం గరిటె యూస్ చేయకూడదండి. బాండి పట్టుకొని చక్కగా దాన్ని కుదపాలన్నమాట. కుదిపినప్పుడు కొంచెం ఆయిల్ పైకి వచ్చండి, చేప ముక్క కూడా కొంచెం మగ్గుతుంది. ఇలా మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని
ఒక్కసారి కలిపి ఇందులో కారం వేసుకుందామండి. సరిపడినంత కారం. నేను గరిటె పెట్టలేదండి, గరిటె పెట్టకుండానే ఇలా పైన కారం వేసుకోవాలన్నమాట. సిమ్మిల్లోనే ఉంచానండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సరిపడినంత. ఆల్రెడీ కొంచెం చేప ముక్కలు వేసాను కాబట్టి దాన్ని చూసుకొని వేసుకోవాలి. లైట్గా వేసానండి ముక్కకు పట్టాలని. ఇప్పుడు మనం కొంచెం ఇది వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఒక్కసారి అడుగు పట్టకుండా మనం ఇలా కలుపుకొని ఒక్క 10 నిమిషాలు, ఒక 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని మగ్గనిచ్చి అప్పుడు మనం వాటర్ వేసుకోవాలండి. ముందుగా వాటర్ వేయకూడదు, కొంచెం చేప మగ్గాలి కాబట్టి. అది కొంచెం మగ్గిందని తెలిసాక మనం ఏదైతే మసాలా చేసుకున్న మిక్సీ జార్ ఉందో ఆ మిక్సీ జార్లో వాటర్ వేసుకోనండి. ఆ వాటర్ వేసేసుకొని మిగతా కొన్ని వాటర్ వేస్తున్నాను. ఫిష్ కర్రీయే కాబట్టి నేను ఎక్కువ వాటర్ వేయలేదండి. చూస్తున్నారు కదా, చక్కగా ఇలా వాటర్ వేసిన తర్వాత మనం కారం అంతా కూడా మొత్తం పట్టేటట్టు ఒక్కసారి కలుపుకొని దీన్ని మనం మూత పెట్టేసుకోవాలండి. ఉడకనివ్వాలన్నమాట. ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పండుగ ఇగురు ఇటు గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అన్నమాట ఈ వంటకం. ఈ పండుగప్ప చేపనండి చాలామంది ఇగురుగానే వండుతారండి. పులుసు చాలామంది తక్కువ మంది పెడతారు. ఇగురే బాగుంటుందండి టేస్ట్. ఈ పండుగప్ప ఇగురు. ఈ రెసిపీ రెడీ అయిపోయిందండి. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా ఈ స్టైల్లో మీరు కూడా ఒక్కసారి పండుగప్ప చేపల కర్రీ రెడీ చేయండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. చివరగా ఇందులో కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి. నచ్చిన వారందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి.